అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీకు ఇక్కడ కనబడుతుంది టోటల్ ప్లేలిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇన్ 10th క్లాస్ పేపర్. ఏదైతే లాస్ట్ పేపర్ ఉంటుందో అందులో ఉన్న ప్రతి గ్రామర్ టాపిక్ కూడా ఇందులో మీకు సులభ పద్ధతిలో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ ప్లేలిస్ట్ అనేది మీకు ఈజీగా దొరుకుతుంది. అండ్ సింపుల్గా మీరేంటంటే లింక్ అని గనక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను ఈ ప్లేలిస్ట్ లింక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మొబైల్లో మీరు చూస్తుంటే ఐకార్డ్స్ ఇక్కడ నుంచి వచ్చేస్తే అండ్ ఎట్ ది ఎండ్ చివరిలో మీకు ఎండ్ స్క్రీన్స్ కూడా రావడం జరుగుతుంది. అక్కడ నుంచి కూడా టోటల్గా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు ఈ వీడియోలో మనం నౌన్ మాడిఫైర్స్ జనరల్గా 10th క్లాస్లోని చివరి ఎగ్జామ్లో లాస్ట్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ 25 ఏదైతే ఉందో ఆ నౌన్ మాడిఫైర్స్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. వర్క్ బుక్ తీసినట్లయితే యూనిట్ 6 ఇందులో పేజ్ నెంబర్ 83లో మీకు గ్రామర్ అనే హెడ్డింగ్ కింద నౌన్ మాడిఫైయర్స్ అనేది ఉంది. ఏంటి నౌన్ మాడిఫైయర్స్ అంటే ఈ నౌన్ మాడిఫైయర్స్ గివ్ మోర్ ఇన్ఫర్మేషన్స్ అబౌట్ ఏ నౌన్. నౌన్ గురించి మరింత సమాచారాన్ని ఇవి అందజేస్తాయి. యాడ్జెక్టివ్ ఫ్రేజెస్ అనేవి ఈ నౌన్కి ముందు ఉండడం జరుగుతుంది మరియు వాటి గురించి ఎక్కువ సమాచారాన్ని ఈ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ ఇవ్వడం వల్ల వీటిని నౌన్ మాడిఫైయర్స్ అంటారు. అసలు ఎలా రాయాలి చూడండి. జస్ట్ మనం ఇక్కడ ఏదైనా సెంటెన్స్ చూడండి. మొదటి చూడండి, ఐ వెంట్ టు ఏ పార్టీ, ఇట్ వాజ్ ఏ క్రిస్మస్ పార్టీ, ద పార్టీ వాజ్ లవ్లీ. ఇక్కడ మొట్టమొదట మనం చేయాల్సిన పని ఏంటంటే నౌన్ని గుర్తించడం. నౌన్ ఏది అనేది గుర్తించడం. ఈ నౌన్ గురించే మనం డబ్బా కొట్టాలి. ఇక్కడ చూడండి, ఐ వెంట్ టు ఏ పార్టీ, ఇట్ వాజ్ ఏ క్రిస్మస్ పార్టీ, ద పార్టీ వాజ్ లవ్లీ. మనం డబ్బా కొట్టాల్సిన నౌను పార్టీ కాబట్టి అది ఓకే. నెక్స్ట్ క్రిస్మస్ పార్టీ, అది కూడా ఎలాంటిది? లవ్లీ క్రిస్మస్ పార్టీ. కాబట్టి ఇట్లా ఒక ఆర్డర్లో రాయాలి, లవ్లీ క్రిస్మస్ పార్టీ అని. సింపుల్గా చూడండి, 3 వాక్యాల్లో ఉన్నదాన్ని ఒకే వాక్యంలో పెట్టేశాం. నౌన్ ఏంటి? పార్టీ అనేది నౌన్. ఈ నౌను లవ్లీ పార్టీ అంటే చాలా చక్కనైనటువంటి పార్టీ. ఓకే. క్రిస్మస్ పార్టీ, క్రిస్మస్ కూడా ఇక్కడ లవ్లీ యాడ్జెక్టివే, ఎల్వై ఉంటుంది కాబట్టి యాడ్వర్బ్ అనుకుంటాం, కానీ కాదు. లవ్లీ ఒకటి, ఫ్రెండ్లీ ఒకటి, ఇవి ఏంటంటే యాడ్జెక్టివ్సే అనమాట. మిగతా ఎల్వైలు దరిదాపుగా 97-95% మనకి యాడ్వర్బ్లే ఉంటాయి. కానీ ఇవి మాత్రం లవ్లీ కానివ్వండి, ఫ్రెండ్లీ కానివ్వండి, ఇవి యాడ్జెక్టివ్సే. ఇక్కడ యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఎట్లా? లవ్లీ క్రిస్మస్ లాగా. అట్లానే కాదు, యాడ్వర్బ్లు కూడా ఉంటాయి ఈ గ్రూప్లో. కారణం ఏంటంటే యాడ్జెక్టివ్ని ఇంకొంచెం ఇది చేసుకుంటా నౌన్ గురించి చెప్పుకునే కాబట్టి. ఇప్పుడు నెక్స్ట్ మనం మొట్టమొదట ఈ నౌన్ మాడిఫైయర్స్లో మనం చేసేటటువంటి రాయడంలో మనం చేయాల్సింది ఏంటంటే నౌన్ని గుర్తించడం. నౌన్ని గుర్తించడమే ప్రథమ పని. ఇక్కడ మనం చూసాం. ఓకే. ఇక్కడ ఏంటంటే లవ్లీ క్రిస్మస్ పార్టీ, పార్టీ అనేది తెలిసిపోయింది నౌన్ అని. ఎలాంటి పార్టీ? లవ్లీ పార్టీ, క్రిస్మస్ పార్టీ. క్రిస్మస్ కూడా ఇక్కడ యాడ్జెక్టివేనండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ బాట్ ఏ మారుతి కార్, ద కలర్ ఈజ్ బ్లూ, ఇట్ ఈస్ స్పోర్టీ. దేని గురించి చెప్తున్నారు ఇది? ఐ గురించా? నేను కారుననే కాదు కదా, నేను కారు కొన్నాను, ఆ కారు నీలం రంగులో ఉంది, అది స్పోర్టీ కార్ అనమాట, అంటే స్పోర్ట్స్ సంబంధించిన కారు. ఇప్పుడు దీన్ని రాయాలి. ఇక్కడ మనం చూసుకుంటే మారుతి అని ఒకటి ఉంది, బ్లూ అనేది ఒకటి ఉంది, స్పోర్టీ అనేది ఒకటి. ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్. మారుతి కార్ అని పక్కన పెట్టేసి ఆల్రెడీ మనకు చెప్పేశారు కాబట్టి మారుతి కార్. ఇప్పుడు బ్లూ స్పోర్టీ ఏది రాయాలి అనేది మనం తేల్చుకోవాల్సినటువంటి విషయం. ఇందులో ఎలా రాస్తామంటే ఐ బాట్ ఏ స్పోర్టీ బ్లూ కార్, ఐ బాట్ ఏ స్పోర్టీ బ్లూ కార్. బ్లూ మారుతి కార్, మారుతి కార్ ఓకే ఇచ్చేసాడు. జనరల్గా మారుతి కార్ అనేది చెప్తా, కంపెనీ ఏదైతే తయారు చేసింది కాబట్టి మారుతి కార్ అనేది పెట్టాం. నెక్స్ట్ దాని ముందు బ్లూ పెట్టాం, తర్వాత స్పోర్టీ అనేది బ్లూకి ముందు పెట్టాం, ఏ అనేది పెట్టాం. ఎలా పెట్టగలిగాం ఇది అంటే ఏ అనేది డిటర్మైనర్ కిందికి వస్తుందండి, స్పోర్టీ అనేది ఒపీనియన్ కిందికి వస్తుందండి, బ్లూ అనేది కలర్ కిందికి వస్తుంది,
తర్వాత మ్యానుఫ్యాక్చరర్ ఇది ఏమో నౌన్. ఇది ఎట్లా వస్తుంది అంటే దోసాస్ కాప్, దోసాస్ కాంపనీ, దోసాస్ కాప్ ఎంఎన్ అని ఇలా ఒక ఆర్డర్ అంటూ ఉంటుందని. డి అంటే డిటర్మైనర్. డిటర్మైనర్ అంటే ఆర్టికల్స్ కానివ్వండి, కొన్ని ప్రొనౌన్స్ కానివ్వండి, ఇవి ఉంటాయన్నమాట. కాబట్టి ఏ అనేది ముందు పెట్టాం. స్పోర్టీ, స్పోర్ట్స్కి సంబంధించి స్పోర్టీ కాబట్టి ఒపీనియన్ పెట్టాం. సైజు, ఏజ్, షేపు. తర్వాత సి కలర్ కాబట్టి బ్లూ పెట్టాం. మ్యానుఫ్యాక్చర్ చేసింది మారుతి కాబట్టి మారుతి కార్ ఈ విధంగా ఉంచాం. తర్వాత మనం చూసినట్లయితే హీ మేడ్ ఏ స్పీచ్, ద స్పీచ్ వాజ్ షార్ట్, ద స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏది నౌను, ఏది నౌను అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే అన్నిట్లో స్పీచ్ 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 అని ఉంది. కాబట్టి ఇక్కడ మనం హీ మేడ్ ఎలాంటి స్పీచ్, ఇక్కడ మామూలుగా స్పీచ్తో వదిలేశాడు, ఎలాంటి యాడ్జెక్టివ్స్ లేవు. ఇక్కడ ఉంది షార్ట్, ఇక్కడ ఉంది ఇంట్రెస్టింగ్. కాబట్టి ఎట్లా దీన్ని రాయాలి అనేది చూద్దాం. చూడండి, ఈ ఆర్డర్లో మనం రాయాల్సి ఉంటుంది. ఏదైనా కానివ్వండి, మనం ఏంటంటే మనం ఏదైతే ముందు రాసుకున్నామో ఒపీనియను, సైజు, ఏజ్, షేపు, కలరు, ఒరిజిన్, మెటీరియల్, పర్పస్ ఏదైతే ఉందో అదిగోండి ఈ ఆర్డర్లో మనం ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని దీనికి మినహాయింపులు ఉంటాయి. అచ్చంగా యాజ్ ఇట్ ఈజ్ ఇంతే ఉండాలని ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు పీ పర్పస్ చూశారు కదా, పర్పస్కి ముందు ఒరిజిన్ దగ్గర మనకి పాస్ట్ పార్టిసిపుల్ వస్తే ఒరిజిన్ తర్వాత వస్తుంది అది. కాబట్టి కొన్ని మారుతుంటాయి. వీటి ఒపీనియన్కి ముందు డిటర్మైనర్ ఉంటుంది. కాబట్టి ఇదేంటంటే జనరల్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. మామూలుగా కొన్ని మినహాయింపులు అటు ఇటు ఉంటాయి. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మనం చూసినట్లయితే షార్ట్ ఉంది, ఇంట్రెస్టింగ్ ఉంది. ఇక్కడ ఎట్లా రాయొచ్చు అంటే హీ మేడ్ ఏ షార్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్పీచ్. ఈ విధంగా మనం రాయొచ్చు. లేదా యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్. ఈ విధంగా కూడా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. నో ప్రాబ్లం. కొన్ని అచ్చంగా ఇంతే ఉండాలి అన్న రూల్సే ఉండుంటే ఇంగ్లీష్లో మనం ఇంత కష్టపడాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. యాన్ ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. తర్వాత షీ వెంట్ టు ఏ హౌస్, ఇట్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. చూడండి, ఇక్కడ ఒక హౌస్ ఉంది, అది బాగా డెకరేటెడ్ అయింది. చూడండి, సురేష్ వెంట్ ఎక్కడికి వెళ్ళాడు? బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్కి వెళ్ళాడు. సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్కి వెళ్ళాడు. యాడ్వర్బ్ ఏదైతే ఉందో అది ముందు పెట్టేస్తాం, తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌన్. ఇదంతా కూడా యాడ్జెక్టివ్ ఫ్రేజ్లోని భాగమే మొత్తం. బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ అనేది అది గమనించండి. ఇక్కడ కూడా చూడండి, డ్రెస్సు డిజైనర్ బట్ ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్ అని వస్తుంది రాసేటప్పుడు. ఓకే, నెక్స్ట్ షీ బాట్ ఏ డ్రెస్, ఇట్ ఈస్ డిజైనర్ వన్ బట్ ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్. మనం ఏం చెప్పుకున్నాం? ముందు యాడ్వర్బ్, తర్వాత యాడ్జెక్టివ్, తర్వాత నౌన్. ఓకే, షీ బాట్ ఏ ఫ్రైట్ఫుల్లీ భయంకరమైనటువంటి, ఎక్స్పెన్సివ్. ఓకే, భయంకరమైన ఖరీదైన డిజైనర్ డ్రెస్ని, ఏంటది? డిజైనర్ డ్రెస్ని కొనుక్కుంది. ఓకే, షీ బాట్ ఏ ఫ్రైట్ఫుల్లీ యాడ్వర్బ్, ఎక్స్పెన్సివ్ యాడ్జెక్టివ్, డిజైనర్ అనేది విడిగా ఉంది కాబట్టి తర్వాత ఫ్రైట్ఫుల్లీ ఎక్స్పెన్సివ్ డిజైనర్ డ్రెస్ అనేది కొనుక్కోవడం జరిగింది. ఆ విధంగా రాయాలి. నెక్స్ట్, ద ఫుడ్ వాజ్ టేస్టీ, ఇట్ వాజ్ ప్రిపేర్డ్ క్విక్లీ. ముందేం రాసుకోవాలి? యాడ్వర్బ్, తర్వాత యాడ్జెక్టివ్ రాసుకోవాలి. అప్పుడు ద డిటర్మైనర్ రాసుకున్నాం. క్విక్లీ, ద క్విక్లీ
తర్వాత ప్రిపేర్డ్. ద క్విక్లీ ప్రిపేర్డ్ ఫుడ్ వాస్ టేస్టీ. ఇదేమో యాడ్వర్బ్ అండి, ఇదేమో యాడ్జెక్టివ్ అండి. ఓకే, ద క్విక్లీ ప్రిపేర్డ్ ఫుడ్ వాస్ టేస్టీ. ఇక్కడ మనం గమనించాల్సిన రూల్ ఏంటంటే ముందుగా ఇక్కడ మనం చివరి 3 ఎట్లా రాసాము అంటే యాడ్వర్బ్ ఉందనుకోండి, యాడ్వర్బ్ అనేది రాసేసాం, తర్వాత యాడ్జెక్టివ్స్ని వరుసలో పెట్టుకుంటా నౌన్తో లింకప్ చేసాం. ఇది మేజర్గా మూడిటికి, ఏది 3, 4, 5కి చేసింది ఇది. ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజే, యాడ్జెక్టివ్ని హై చేస్తుంది. ఓకేనా, వెర్బ్ని లేదా యాడ్జెక్టివ్ని హై చేస్తుంది, మాడిఫై చేస్తుంది యాడ్వర్బ్ అనేది. ఓకే, కాబట్టి అది మనం షీ ఈజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్, వెరీ బ్యూటిఫుల్ అంటే యాడ్జెక్టివ్ అయిన బ్యూటిఫుల్ని వెరీ ఇంకా బాగా అందంగా ఉంది అని చెప్పడానికి వాడుకుంటున్నాం. కాబట్టి 3, 4, 5ని ముందు యాడ్వర్బ్ రాసుకున్నాం, తర్వాత యాడ్జెక్టివ్ రాసుకున్నాం, నౌన్ని ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత మనం చూసింది ఏంటంటే డోస్ యాజ్ కాంప్ అనేది చూసాం. ఇది ఏంటంటే మనం డిటర్మైనర్, ఒపీనియన్, సైజు, ఏజ్, షేపు, కలరు, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడేమో ఒపీనియన్ అవుతుంది, ఇక్కడేమో ఒరిజిన్ అవుతుంది, మెటీరియల్ అవుతుంది, పర్పస్ అవుతుంది, చివరిలో ఎన్ అనేది రావడం జరుగుతుంది. ఇంతకుముందు మనకి 6th క్లాస్లో వచ్చేసి డోస్ యాజ్ కాప్ ఎంఎన్ అని ఉండేది, అది కూడా కరెక్టే. ఇక్కడ పి ఉంటుంది, పాస్ట్ పార్టిసిపుల్ వస్తే ఇప్పుడు కూడా ఇక్కడ ఉంటుంది. ఓకే, ఎంఎన్ అంటే ఇక్కడ చివరిలో ఏంది, మనం పి అనేది పర్పస్ కింద తీసుకున్నాం. ఆ 6th క్లాస్ ఇచ్చిన దాంట్లో పర్పస్ని కంప్లీట్గా ఒమిట్ చేశారు కాబట్టి కాప్ ఎంఎన్ అయింది. దోసెస్ కాంప్ అన్నా దోసెస్ కాప్ ఎంఎన్ అన్నా ఒకటే. సో ఆ విధంగా వీటిని అయితే రాయాల్సి ఉంటుంది. ఇంకా వివరంగా చూద్దాం. ఇది 6th క్లాస్లో పేజ్ నెంబర్ 83లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఎక్సర్సైజ్ అనేది, దయచేసి గమనించండి. థ్యాంక్స్ ఎ లాట్.